అమ్మాయి గారు అలా పిలువుకు రాజు. సినిమాలు పిలిచినట్టు రాధా అని తీయగా పిలు రాజు. మీరు ఇట్లా నాకు అడిగి నాకు భయంగా ఉంది అమ్మాయి గారు. ఆ భయంలో తీయగా పుల్లగా ఎలా పిలవని చెప్పండి. రాజు ఉన్నమాట చెప్పేస్తున్నాను రాజు. మొదటి చూపులకే నేను నీకు మనసిచ్చాను. నాకెక్కడిచ్చారు అమ్మాయి గారు? ఎక్కడ పెట్టి మర్చిపోయారో ఏమో. మర్చిపోవడానికి ఇదేం పులుసు గిన్నా, మనస్సు నీకే ఇచ్చాను. నువ్వు నన్ను ప్రేమించాలి. నేనా ప్రేమించడమా? ఉన్న పనులకే టైం దొరకతుంటే ఇదో కొత్త పనే. ఎలాగైనా వీలు చూసుకుని ప్రేమించాలి, తప్పదు. నాకు మిమ్మల్ని ప్రేమించాలనే ఉంది అమ్మాయి గారు. కానీ చూస్తూనే ఉన్నారుగా, వాళ్ళని వీళ్ళు చూసుకోవడంతోనే నా పని అయిపోతుంది. ఆ పద్దమ్మకి సేవలు చేయాలి, అదో గోల. పిచ్చి గోల, దాని సంగతి ఇప్పుడు ఎందుకులే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాజు, నువ్వు నన్ను ప్రేమించు. అది మీరు నాకు చిన్న సాయం చేశారంటే నేను మిమ్మల్ని ప్రేమించడానికి టైం దొరుకుతుంది. ఏం చేయాలి చెప్పు రాజు, నీకోసం ఏమైనా చేస్తాను. మీరు పద్దమ్మని కాస్త చూసుకుంటే. ఆ పద్మకి నే సేవ చేయాలా? ప్రేమించుకున్న వాళ్ళకి ఈ అసహించుకోవటాలు గిట్టకపోవటాలు ఉండవండి అమ్మాయి గారు. మా ఊళ్ళో ఒక అమ్మాయి తను ప్రేమించిన వాడి కాలేజ్ ఫీజు కట్టడానికి 10 ఏళ్లలో పాచి పని చేసింది. అది నిజమైన ప్రేమికుల లక్షణం. మీరు పద్దమ్మని చూసుకున్నారంటే నాకు మిమ్మల్ని ప్రేమించడానికి తిరిగి దొరుకుతుంది, ప్రేమించుకుంటాను. ఏమంటారు? అలాగే రాజు, నేను నిజమైన ప్రేమకురాలు కదా, నీకోసం పద్మకి సేవలు చేస్తాను. పద్మని కంటికి రెప్పలా ఎలా చూసుకుంటాను చూడు. ఈ సంగతి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకూడదు మరి. ఎవ్వరికి చెప్పనుగా, మన ప్రేమ సంగతి బాగా ఎందుకు చెప్తాను. పాడు, వస్తాను.